ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ దివ్య మంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. ఆధునిక కాలంలో ఎన్ని సంపదలు ఉన్నా అన్ని సంపదల కంటే ముఖ్యమైన సంపద ఆరోగ్య సంపద. ఐశ్వర్యం ఎంత ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఫలితం శూన్యంగానే ఉంటుంది. అందుకే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కోసం, ముఖంలో వర్చస్సును పెంపొందింపజేసుకోవటం కోసం మహర్షులు మనకు అందించిన దివ్య మంత్రమైనటువంటి ఊర్వశి మంత్రాన్ని, అలాగే నరాలలో పటుత్వము, చైతన్య శక్తి, సత్తువ పెంపొందింపజేసేటటువంటి వీర హనుమాన్ మంత్రాన్ని, దానితో పాటుగా ఆధునిక కాలంలో అందరూ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య నడుము నొప్పిని అధిగమించటానికి మనం జపించుకోవాల్సినటువంటి దుర్గా మంత్రాన్ని. ఈ 3 మంత్రాలు, ఆ మంత్రాల విశిష్టత, మంత్ర పఠనం వల్ల ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, ఈ మంత్రాలు జపించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో ఈనాటి దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేసేటటువంటి, ముఖ వర్చస్సును అద్భుతంగా పెంపొందింపజేసేటటువంటి ఊర్వశి మంత్ర విశిష్టత గురించి తెలుసుకుందాం. పురాణ వాంగ్మయంలో అప్సరసలలో ఊర్వశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఊర్వశి అంటే కేవలం దేవకన్య మాత్రమే కాదు, శరీరంలో అంతర్గతంగా ఉన్న కణాలలో చైతన్య శక్తిని పెంపొందింపజేసే అద్భుతమైన దేవత ఊర్వశి. అందుకే ఋషులు మనకు అందించినటువంటి ఊర్వశి మంత్రాన్ని మనం జపించినట్లయితే ఆరోగ్య ప్రాప్తిని పొందటంతో పాటుగా ముఖ తేజస్సును కూడా అద్భుతంగా పెంపొందింపజేసుకోవచ్చు. అంతటి శక్తి ఊర్వశి మంత్రానికి ఉంటుంది. అందుకే ఋషులు మనకు అందించిన దివ్య మంత్రం ఊర్వశి మంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం ఊర్వశి గగన మార్గే ఆగచ్చ మమ ఈప్సితం కురు కురు స్వాహా. ఈ ఊర్వశి మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే, నరనారాయణులిద్దరూ కూడా బదరిక వనంలో తీవ్రమైనటువంటి కఠోర తపస్సు ఆచరిస్తున్నారు. ఈ నరనారాయణులు ఆచరించేటటువంటి తపస్సు ప్రభావం వల్ల అగ్నిజ్వాలలు దేవేంద్రలోకం వరకు వ్యాపించినాయి. వాటిని తట్టుకోలేక దేవేంద్రుడు నరనారాయణుల తపస్సును భగ్నం చేయటానికి అనేక మంది అప్సరసలు మన్మధుడితో కలిసి బదరిక వనానికి వస్తాడు. బదరిక వనంలో మన్మధుడు తన మన్మథ బాణాలను ప్రయోగిస్తాడు. అప్సరసలు అద్భుతంగా నాట్యం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఏమాత్రం చలించకుండా నరనారాయణులిద్దరూ కూడా తమ తపస్సులో నిమగ్నమైపోతారు. అయితే ఆ సమయంలో నారాయణుడు ఒక్కసారి కళ్ళు తెరిచి చిరుమందహాసంతో మన్మధుడిని, అప్సరసలను, దేవేంద్రుడిని వీళ్ళందరినీ చూసి ఒక్కసారి తన ఊరువుని, తొడను చేత్తో చరుస్తాడు. వెంటనే నారాయణుడి ఊరువు నుంచి అద్భుతమైన తేజస్సుతో సత్వగుణ ప్రధానంగా ఒక దేవకన్య ఆవిర్భవించిందని పౌరాణిక గ్రంథాలలో చెప్పారు. నారాయణుడి ఊరువు నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఊర్వశి అనే పేరు వచ్చింది. నారాయణుడి దివ్య తపశ్శక్తితో ఆవిర్భవించింది కాబట్టి ఆ దివ్య తపశ్శక్తి ప్రభావం మొత్తం కూడా ఈ దేవకన్య అయినటువంటి ఊర్వశిలో ఉంటుందని పౌరాణిక నేపథ్యం మనకు తెలియజేస్తోంది. అందుకే శరీరంలో అంతర్గతంగా ప్రతి అవయవాన్ని చైతన్యవంతం చేసుకోవటానికి ఊర్వశి మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది. అందుకే ఓం ఐం హ్రీం శ్రీం ఊర్వశి గగన మార్గే ఆగచ్చ మమ ఈప్సితం కురు కురు స్వాహా. ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జపించాలి. ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, భావాన్ని పరిశీలిస్తే ఊర్వశి మంత్రం మొత్తం ముందుగా ఓంకార ప్రణవ స్వరూపంతో ప్రచోదనమవుతుంది. అకార ఉకార మకార స్వరూపం ఓంకారం. కాబట్టి ఏ మంత్రమైనా సంపూర్ణమైన శక్తి పొందాలంటే ముందుగా ఓంకారాన్ని జపించాలి. ఆ తర్వాత ఐం అనేటటువంటి బీజాక్షరం సరస్వతి బీజాక్షరం. ఇది అద్భుతమైన జ్ఞాన ప్రాప్తిని కలిగింపజేస్తుంది. ఆ తర్వాత హ్రీం అనే బీజాక్షరము భువనేశ్వరి అమ్మవారికి సంబంధించిన బీజాక్షరం. దీన్ని మాయా బీజము అంటారు. అహంకారాన్ని తొలగింపజేసి మాయ నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేటటువంటి బీజాక్షరం
ఈ హ్రీం అనేటటువంటి బీజాక్షరం. ఆ తర్వాత శ్రీం అనే బీజాక్షరము లక్ష్మీ బీజము. ఇది మనకు సమస్త సంపదలను కలిగింపజేస్తుంది. ఆ తర్వాత ఈ మంత్రంలో ఊర్వశి గగన మార్గే ఆగచ్చ అంటూ మనం ప్రార్థిస్తున్నాం. ఊర్వశి, నీవు గగన మార్గంలో వచ్చి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించటమే ఊర్వశి గగన మార్గే ఆగచ్చ అనే పదంలో ఉన్న అంతరార్థం. మమ ఈప్సితం కురు కురు స్వాహ. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, ఈప్సితము అంటే కోరిక, మాకున్నటువంటి అనారోగ్యాలు తొలగింపజేయి, మా శరీరంలో అంతర్గతంగా కణాలను చైతన్యవంతం చెయ్యి, అటువంటి కోరికను తొందరగా నెరవేర్చు అనే అర్థంలో మమ ఈప్సితం అంటూ ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మంత్రంలో కురు కురు అని జపిస్తున్నాం. కురు కురు అంటే తొందరగా చెయ్యి, తొందరగా చెయ్యి అని అర్థం. అంటే తొందరగా మమ్మల్ని అనుగ్రహించు అనే అర్థంలో కురు కురు అని మంత్రంలో జపిస్తున్నాం. స్వాహ అంటే అర్థం ఏంటంటే, అగ్నిదేవుడి వాహక శక్తి పేరు స్వాహాదేవి. అంటే మా భక్తిని సమర్పిస్తున్నాము, ఊర్వశి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించటానికి సంకేతంగా ఈ మంత్రంలో స్వాహ అని జపించాలి. ఓం ఐం హ్రీం శ్రీం ఊర్వశి గగన మార్గే ఆగచ్చ మమ ఈప్సితం కురు కురు స్వాహ. ఈ మంత్ర పఠనం చేసినట్లయితే ఆకాశ మార్గంలో ఊర్వశి దివ్యశక్తి వచ్చి మనల్ని అనుగ్రహించి ముఖ వర్చస్సును పెంపొందింపజేస్తుంది. అయితే కేవలం మంత్రాన్ని జపించటం మాత్రమే కాదు, మంత్ర పఠనంతో పాటుగా ప్రత్యేకమైన ఆరోగ్య నియమాలు కూడా పాటించాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం, యోగా ప్రాణాయామం ఇటువంటివి ఆచరిస్తూ మంత్ర పఠనం చేసినట్లయితే మంత్రంలో ఉన్న బీజాక్షరాల శక్తి ప్రభావం వల్ల, ఊర్వశి దేవత అనుగ్రహం వల్ల తొందరగా ముఖవర్చస్సును పెంపొందింపజేసుకోవచ్చు, కణాలలో చైతన్య శక్తిని అద్భుతంగా సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి మంత్ర పఠనంతో పాటుగా ఆరోగ్య నియమాలు పాటించినప్పుడే మంత్ర జపం వల్ల కలిగే సత్ఫలితాలను సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చని మహర్షులు మనకు తెలియజేశారు. ఈ ఊర్వశి మంత్రాన్ని ఎలా పఠించాలంటే, ఎప్పుడైనా సరే ఊర్వశి మంత్రాన్ని పౌర్ణమి రోజు పఠిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. పౌర్ణమి రోజు 1008 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్ర పఠనం చేసే సమయంలో ఇంట్లో అమ్మవారికి సంబంధించిన ఏదైనా చిత్రపటం ఉంటే ఆ చిత్రపటం దగ్గర గులాబీ పూలను ఉంచి ఈ మంత్ర పఠనం చేయాలి. 1008 సార్లు పౌర్ణమి రోజు జపించిన తర్వాత ప్రతిరోజు 108 సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే ఊర్వశి అనుగ్రహం వల్ల ముఖ వర్చస్సును పెంపొందింపజేసుకోవచ్చు, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆధునిక కాలంలో అందరూ కూడా సరైన సమయానికి నిద్రపోకపోవటం, సరిగా ఆహారం స్వీకరించకపోవటం, వ్యాయామం లేకపోవటం, వీటి వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. యవ్వనంలోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. అటువంటి వాళ్ళందరికీ ముఖవర్చస్సును సిద్ధింపజేసి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కోసం ఈ ఊర్వశి మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది. ఆధునిక కాలంలో అందరూ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య నరాల బలహీనత సమస్య. సరైన నిద్ర లేకపోవటం వల్ల, ప్రాణాయామం పాటించకపోవటం వల్ల, ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల, ఆధునిక కాలంలో ఉన్న నిరంతర ఒత్తిడి కలిగిన జీవన శైలిలో అందరికీ నరాల పటుత్వం తగ్గిపోతోంది, నరాల్లో బలహీనత పెరిగిపోతోంది. అందుకే నరాల పటుత్వాన్ని పెంపొందింపజేయటానికి, నరాల బలహీనత సమస్యను అధిగమించటానికి మహర్షులు మనకి అద్భుతమైన దివ్యమైనటువంటి హనుమద్ మంత్రాన్ని అనుగ్రహించారు. అదే వీర హనుమాన్ మంత్రం. ఆ అద్భుతమైనటువంటి వీర హనుమాన్ మంత్రం ఏంటంటే, ఓం హ్రాం వజ్రాంగ బలాయ వీర హనుమతే నమః. ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే, రామ రావణ సంగ్రామం జరుగుతున్న సమయంలో ఇంద్రజిత్ బాణాల వల్ల లక్ష్మణుడు మూర్ఛపోతాడు. ఆ సమయంలో
తెల్లవారేలోపు లక్ష్మణుడిని మూర్ఛ నుంచి బయటికి తీసుకురావాల్సిన గురుతర బాధ్యతను ఆంజనేయ స్వామి వారు స్వీకరిస్తారు. అందుకే తెల్లవారేలోపు హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటి ద్రోణాచల పర్వతం మీద ఉన్న సంజీవిని మూలికను తీసుకొని వస్తే లక్ష్మణుడు మూర్ఛ నుంచి కోలుకుంటాడని మహర్షులు చెప్పిన విధంగా ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకురావటానికి ఆంజనేయ స్వామి తన వాయు వేగంతో బయలుదేరి వెళతాడు. హిమాలయ పర్వత ప్రాంతాలలోకి ప్రవేశించగానే అక్కడ చీకటిలో సంజీవిని మూలికను ఆంజనేయ స్వామి వారు గుర్తించలేకపోతారు. అప్పుడు ఆంజనేయ స్వామి బాగా ఆలోచించి సూర్యోదయమయ్యేలోపు త్వరగా యుద్ధ భూమికి చేరాలనే ఉద్దేశంతో ఆ ద్రోణాచల పర్వతం మొత్తం కూడా తన భుజస్కంధాల మీద తీసుకొని యుద్ధరంగానికి వస్తాడు. అప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి దేవ వైద్యులు ఆ ద్రోణాచల పర్వతం మీద ఉన్నటువంటి సంజీవిని మూలికను ఉపయోగించి లక్ష్మణుడు మూర్ఛ నుంచి బయటికి వచ్చేలాగా చేస్తారు. ఆంజనేయ స్వామి ఇంత అద్భుతమైనటువంటి భుజబల పరాక్రమాన్ని ప్రదర్శించాడంటే ఆయన శివాంశ సంభూతుడు, వాయుదేవుడి అంశాస్వరూపము, కఠినమైనటువంటి బ్రహ్మచర్య దీక్షను పాటించేవాడు, నిరంతరము రామనామాన్నే ఒక దివ్య మంత్రంగా జపించాడు. అందుకే ఆయనకి అంతటి అద్భుతమైన శక్తి వచ్చిందని పౌరాణిక నేపథ్యం మనకు తెలియజేస్తోంది. ఆంజనేయ స్వామిలాగే అద్భుతంగా వజ్రంలాగా దృఢమైనటువంటి కఠినమైనటువంటి దేహ దారుఢ్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా వీర హనుమాన్ మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి. అందుకే ఓం హ్రాం వజ్రాంగ బలాయ వీర హనుమతే నమః ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఆంజనేయుడు ఎంత అద్భుతమైనటువంటి భుజబల పరాక్రమాలు కలిగి ఉన్నాడో అంతటి భుజబల పరాక్రమాన్ని ఆంజనేయుడు తన భక్తులకు కూడా అనుగ్రహింపజేస్తాడు. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే ముందుగా ఏ మంత్రమైనా ఓంకారంతో ఆ మంత్రశక్తి ప్రచోదనమవుతుంది కాబట్టి ఓంకారంతో మంత్రాన్ని ప్రారంభించాలి. ఆ తర్వాత హ్రాం అనే బీజాక్షరము అంతర్గత చైతన్య శక్తికి సంకేతం, భుజబలాన్ని పెంపొందింపజేసే శక్తికి సంకేతం. ఆంజనేయ స్వామి శక్తి మొత్తం కూడా హ్రాం అనే బీజాక్షరంలో దాగి ఉంటుంది. అందుకే హ్రాం అనేటటువంటి బీజాక్షరాన్ని జపించాలి. వజ్రాంగ బలాయ అంటే అర్థం ఏంటంటే వజ్రంలాగా కఠినమైనటువంటి దృఢమైనటువంటి శారీరక పటుత్వాన్ని కలిగింపజేసేవాడు అనే అర్థంలో వజ్రాంగ బలాయ అంటూ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాం. వీర హనుమతే నమః వీరత్వాన్ని, ధైర్యాన్ని, శూరత్వాన్ని ప్రదర్శింపజేసేటటువంటి ఆంజనేయ స్వామికి నమస్కారం అని అర్థం. అందుకే ఓం హ్రాం వజ్రాంగ బలాయ వీర హనుమతే నమః అనే మంత్రాన్ని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వాళ్ళకి ఆంజనేయుడిలాగే వజ్రాంగములు సిద్ధిస్తాయి. అంటే బలమైనటువంటి దృఢమైనటువంటి అవయవ పటుత్వం ఏర్పడుతుంది. ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలంటే ఆంజనేయుడికి ప్రీతికరమైనటువంటి మంగళవారం రోజు కానీ లేదా ప్రత్యేకమైన తిథి అయినటువంటి చతుర్దశి తిథి రోజు కానీ ఈ మంత్రాన్ని ముందుగా 108 సార్లు పఠించాలి. ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వజ్రం లాంటి కాయం ఏర్పడుతుంది. అయితే మంత్రశాస్త్రపరంగా ఈ మంత్రానికి సిద్ధి లభించాలంటే 1,00,000 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. జీవితకాలం మొత్తం ఈ మంత్రాన్ని ఎప్పుడైనా సరే వీలైనన్ని సార్లు జపించుకుంటూ 1,00,000 సార్లు మంత్రపఠనం చేసినట్లయితే మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధి కలిగిన తర్వాత దశాంశ హోమాన్ని నిర్వహించాలని మంత్రశాస్త్రంలో చెప్పారు. దశాంశ హోమము అంటే 1,00,000లో దశాంశ అంటే 10,000, అంటే 10,000 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ హోమాన్ని నిర్వహించాలి. హోమం నిర్వహించేటప్పుడు కూడా మినపసున్ని ఉండలు, గేదె నెయ్యి, అలాగే గారె ముక్కలు, పండ్ల ముక్కలు వీటన్నిటిని వేసి హోమాన్ని నిర్వహించినట్లయితే వీర హనుమాన్ సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వజ్రం లాంటి దృఢమైనటువంటి శరీర అవయవాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే కేవలం మంత్రం పఠిస్తే సరిపోతుందని, ఎటువంటి వ్యాయామాలు చేయనవసరం లేదనే ఒక అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే యోగాభ్యాసంలో హనుమాన్ దండ్ అనే పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి యోగాభ్యాసం కూడా ఉంది. కాబట్టి ఆంజనేయుడు కూడా నిరంతరము యోగాభ్యాసములు ఆచరించేవాడు. కాబట్టి ఈ మంత్ర పఠనం చేస్తూ యోగా, ప్రాణాయామం ఇటువంటివి ఆచరిస్తేనే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహంతో పాటుగా
శారీరక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి ఇవి కూడా విశేషంగా ఉపకరిస్తాయి. ఆధునిక కాలంలో నిరంతర ఒత్తిడితో సతమతమైపోతున్న తరుణంలో ఒత్తిడిని అధిగమించటానికి, శరీరాన్ని అద్భుతంగా బలోపేతం చేసుకోవటానికి మహర్షులు మనకు అందించిన అద్భుతమైన దివ్య మంత్రమే ఈ వీర హనుమాన్ మంత్రం. రోజుల తరబడి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేయటం వల్ల, శరీరం కదిలించకపోవటం వల్ల, అలాగే శరీరానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన భంగిమలలో గంటల గంటల పాటు కూర్చొని ఉండటం వల్ల అనేక మంది ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య నడుము నొప్పి సమస్య. నడుము నొప్పి సమస్యను అధిగమించటానికి మహర్షులు మనకు అద్భుతమైనటువంటి దుర్గా మంత్రాన్ని అనుగ్రహించారు. ఆ శక్తివంతమైనటువంటి నడుము నొప్పి సమస్యను పోగొట్టేటటువంటి దుర్గా మంత్రం ఏంటంటే ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః చులు చులు హులు హులు హ్రీం ఓం ఫట్. ఈ నడుము నొప్పి నివారణ దుర్గా మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే, మహిషాసురుడనే పేరు కలిగిన రాక్షసుడిని సంహరించటానికి దేవతలందరి తేజస్సు నుంచి అమ్మవారు 18 భుజాలతో 18 భుజాలతో ఆవిర్భవించి సింహవాహనం అధిరోహించి మహిషాసురుడితో యుద్ధం చేయటం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో మహిషాసురుడి అనుచరగణాలైనటువంటి రాక్షసులందరూ కూడా వాత, పిత్త, కఫ దోషాలన్నింటినీ అస్త్రశస్త్రాలులాగా తయారు చేసి అమ్మవారి మీదకు ప్రయోగిస్తారు. రాక్షసులు ప్రయోగించినటువంటి ఈ వాత, పిత్త, కఫ సంబంధమైనటువంటి శస్త్రాస్త్రాల తాకిడికి తన దైవీక స్వరూపమైనటువంటి శరీరానికి ఎటువంటి ఘాతములు, ఎటువంటి దెబ్బలు తగలకుండా ఉండటానికి యుద్ధరంగంలో అమ్మవారు ప్రత్యేకమైనటువంటి హుంకారాలతో నాదాలు చేసింది. అలా అమ్మవారు హుంకారాలతో నాదాలు చేసేసరికి అమ్మవారి దైవీక శక్తి కలిగినటువంటి శరీరంలో వెన్నెముక, నడుము ఇవన్నీ కూడా బలోపేతమయ్యాయని, దానివల్ల రాక్షసులు ప్రయోగించినటువంటి వాత, పిత్త, కఫ సంబంధమైనటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ సమయంలో మహర్షులు తమ దివ్య శక్తితో దర్శించి అనుగ్రహించినటువంటి మంత్రమే నడుము నొప్పి నివారణ దుర్గా మంత్రము. ఎందుకంటే మహర్షులందరూ కూడా మానవ శరీరంలో వెన్నెముకను మేరుదండం అనే పేరుతో అభివర్ణించారు. అఖండ విశ్వంలో, బ్రహ్మాండంలో ఎంత శక్తి ఉంటుందో మానవ శరీరంలో వెన్నెముకలో కూడా అంతే శక్తి ఉంటుందని ఋషులు తమ దివ్య దృష్టితో గ్రహించారు. అందుకే ఈ వెన్నెముకను చైతన్యవంతం చేయటానికి, అలాగే అనేక రకాలైన వాత దోషాల వల్ల వెన్నెముక సమీపంలో కానీ, నడుము దగ్గర కానీ రక్త ప్రసరణ సరైన విధంగా లేకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో నడుము దగ్గర, వెన్నెముక దగ్గర రక్త ప్రసరణ సరైన స్థితిలో ఉండటానికి, వెన్నెముకను చైతన్యవంతం చేయటానికి మహర్షులు మనకు అందించిన దివ్య మంత్రమే నడుము నొప్పి దుర్గా మంత్రము. ఈ దుర్గా మంత్రాన్ని పఠించడం ద్వారా వెన్నెముక స్థిరంగా మారుతుంది, పటుత్వం పెరుగుతుంది. అప్పుడు నిటారుగా కూర్చొని మనం ధ్యానం చేసుకోవటం ద్వారా, మన పనులు చేసుకోవటం ద్వారా నడుము నొప్పి సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇది నడుము నొప్పి నివారణ దుర్గా మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యం. అందుకే ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః చులు చులు హులు హులు హ్రీం ఓం ఫట్ అనే నడుము నొప్పి నివారణ దుర్గా మంత్రాన్ని పఠించడం ద్వారా చాలా సులభంగా నడుము నొప్పి సమస్యను అధిగమించవచ్చు. ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలించినట్లయితే, ముందుగా ఏ మంత్రమైనా ఓంకారంతో ప్రచోదనమవుతుంది కాబట్టి ఓంకారాన్ని జపించాలి. ఆ తర్వాత హ్రీం అంటే అది భువనేశ్వరి అమ్మవారికి సంబంధించిన బీజాక్షరము. ఇది మాయా బీజము, అహంకారాన్ని తొలగింపజేస్తుంది, అమ్మవారి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అందుకే హ్రీం అనేటటువంటి బీజాక్షరాన్ని జపించాలి. దుమ్ అంటే దురితములు, కష్టాలు పోగొట్టే బీజాక్షర మంత్రము. దుర్గాదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన బీజాక్షరం దుమ్ అనే బీజాక్షరం. దుర్గాదేవి శక్తి మొత్తం కూడా దుమ్ అనే బీజాక్షరంలో ఉంటుంది.
అందుకే పెద్ద పెద్ద దురితములు కష్టములు పోగొట్టే శక్తి దుమ్మనే బీజాక్షరానికి ఉంటుంది. నడువు నొప్పి సమస్యను అధిగమించాలంటే దుమ్మనే బీజాక్షరంతో ఈ మంత్రాన్ని చైతన్యవంతం చేయాలి. దుర్గాయై నమః అంటే అర్థం ఏంటంటే దుర్గమమైనటువంటి కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చి అనుగ్రహించే దుర్గాదేవికి నమస్కారం అని అర్థం. ఆ తర్వాత ఈ మంత్రంలో చులు చులు, హులు హులు, హ్రీం ఓం ఫట్ అని ప్రత్యేకమైన బీజాక్షరాలు చెప్పారు. చులు చులు అంటే దుర్గాదేవి శక్తిని ఆవాహన చేయటానికి సంకేతము. హులు హులు అంటే అర్థం ఏంటంటే దుర్గాశక్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే త్వరితగతిన మనల్ని అనుగ్రహించి నడుము నొప్పిని పోగొట్టాలి అనే అర్థంలో హులు హులు అనే మంత్రాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత హ్రీం ఓం ఫట్ అన్నారు. హ్రీం అంటే అమ్మవారికి సంబంధించిన శక్తివంతమైన బీజాక్షరం. హిరింకారి హ్రీంకార రూప ప్రణవస్వరూప అంటూ అమ్మవారిని లలితా సహస్రనామం వర్ణించింది. అంటే హ్రీం అనే అక్షరంతో మంత్రం జపించినప్పుడు అమ్మవారి శక్తి చాలా తొందరగా ప్రచోదనమవుతుంది. అందుకే హ్రీం అనే అక్షరాన్ని జపించాలి. చివరగా ఫట్ అనే అక్షరంతో అద్భుతమైన శక్తిని అనుసంధానం చేశారు. ఫట్ అంటే అర్థం ఏంటంటే నాశనం చేయటం అని అర్థం, నిర్వీర్యం చేయటం అని అర్థం. నడుము నొప్పి అనే సమస్యను నాశనం చేయాలి. ఫట్ అంటే సంపూర్ణంగా నాశనం చేయటం అని అర్థం. అందుకే ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః, చులు చులు, హులు హులు, హ్రీం ఓం ఫట్ అనే మంత్రాన్ని మనం భక్తి శ్రద్ధలతో పఠించినట్లయితే చాలా త్వరగా దుర్గాదేవి శక్తి ఆ మంత్రంలోకి ఆకర్షితమై నడుము నొప్పి అనే సమస్యను ఫట్ అనే పదాన్ని ఉపయోగించడం వల్ల వెంటనే సమూలంగా దుర్గాదేవి తొలగింపజేస్తుంది. అది ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. ఇక్కడ ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఆ విషయం ఏంటంటే కేవలం మంత్ర పఠనం సంపూర్ణంగా నడుము నొప్పిని తొలగింపజేయదు. నడుము నొప్పి నివారణకు ప్రత్యేకమైనటువంటి వైద్యులను సంప్రదించి వైద్యుల సలహాలు సూచనలు స్వీకరిస్తూ ఆరోగ్యపరమైనటువంటి నియమాలు పాటిస్తూ నిరంతర వ్యాయామాలు చేస్తూ దుర్గా మంత్రాన్ని పఠించినట్లయితే దుర్గాదేవి అనుగ్రహము, మనం తీసుకునే ప్రత్యేకమైన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఇవన్నీ కలిసి తొందరగా నడుము నొప్పి సమస్యను అధిగమించవచ్చని కూడా మహర్షులు మనకు తెలియజేయటం జరిగింది. కాబట్టి కేవలం మంత్రం జపిస్తే నడుము నొప్పి తొలగిపోతుందనేది అపోహ మాత్రమే. అలాగే ఈ మంత్రాన్ని ఎవరైనా సరే అనునిత్యము కూడా 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి పఠిస్తూ ఉన్నట్లయితే దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అతి త్వరగా నడుము నొప్పి సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇంకా మహర్షులు మనకు అందించినటువంటి శక్తివంతమైన దివ్య మంత్రాల వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటో, ఆ మంత్రాలు పఠించేటప్పుడు ఎటువంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, ఆ మంత్రాల వెనుక ఉన్నటువంటి మర్మాలేంటో మరొక దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.